ఎలక్ట్రిక్ మోహన్, సూపర్ షూటర్ బాబా ముండేన్, పంచ్ వీరుడు షియాన్ మింగ్, కండల మనగాడు డెనిస్, డైవింగ్ హీరో డేరిన్. ఏమిటి ఈ పేర్లు? ఇప్పుడు వెళ్ళలేదనుకుంటున్నారు కదా? వీళ్ళంతా సాధారణమైన వ్యక్తులు కాదు, అసాధారణ శక్తులు. వీళ్ళ టాలెంట్ చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచం దృష్టిని తమ అపూర్వ శక్తులతో ఆకర్షించిన ఈ రియల్ లైఫ్ హీరోల కథలపై ఓ స్పెషల్ ఫోకస్. ఒక ఆయన కరెంటు వైర్లను ఒంటికి చుట్టుకుని తిరుగుతాడు. 100 వాట్ల కరెంటును సరఫరా చేసినా ఏమీ కాదు. అతడికి కరెంట్ పాస్ చేసి చేతి మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. ఇంకొక ఆయనకు చూపు లేదు, అయినా చీకటిని జయించాడు. రోడ్డు మీద అవలీలుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. తన ముందున్న వస్తువేంటో ఈజీగా పసిగట్టేస్తాడు. ఆ ఇద్దరి అసాధ్యుల గురించి ఒకసారి చూద్దాం. చూడ్డానికి మనుషుల్లానే ఉన్న వీళ్లంతా అసాధారణ శక్తి సామర్థ్యాలను తమ రక్తంలో నింపుకున్న అసామాన్యులు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. వీళ్లంతా మిగతా మానవాళికి భిన్నంగా ఉంటారు. వీళ్ల కథలు చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్లకున్న సూపర్ పవర్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కరెంటు వీరుడు, షాకులకే షాకిచ్చే మొనగాడు. ఇప్పుడు మనం ఓ అద్భుతమైన వ్యక్తిని కలిసేందుకు వెళుతున్నాం. అతడు అలాంటి వ్యక్తి కాదు, నడిచే ఎలక్ట్రిక్ కండక్టర్, కరెంటుకే షాక్ ఇచ్చే మొనగాడు. ఇతడే ఎలక్ట్రిక్ మోహన్. మనం వైర్ను పట్టుకుంటే కరెంట్ మన శరీరం ద్వారా పయనిస్తుంది. చనిపోవడానికి కొద్దిపాటి కరెంటు చాలు. మోహన్ శరీరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి పరికరాలు అతడి శరీరం మీద లేవని తేల్చుకున్నారు. అక్కడ ప్లగ్ లో ప్రవహిస్తున్న కరెంట్ ఎంతో తెలుసా? 200 వోల్ట్స్. ఈ హ్యూమన్ ఎలక్ట్రిక్ కండక్టర్ ప్రయోగానికి రెడీ అయిపోతున్నాడు. ఈ 2 వైర్లు మనిషి శరీరానికి తాకితే వాళ్ల శరీరం ద్వారా కరెంటు ప్రవహిస్తుంది. దాని ప్రభావానికి గుండె పనిచేయడం మానేస్తుంది. మనిషి చనిపోవడం ఖాయం. అంతటి భయానకమైన వైర్లతో మోహన్ చెలగాటమాడుతున్నాడు. అతడు తన శరీరం ద్వారా కరెంటు ప్రవహింపచేసి ఆ విద్యుత్తుతో లైట్లు వెలిగిస్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మోహన్ ఇప్పుడు మరో ప్రయోగం చేయబోతున్నాడు. ప్లగ్ నుంచి తాను కరెంటు తీసుకుంటున్నాడు. తన నుంచి కరెంటును మిక్సీకి పంపిస్తున్నాడు. ఇది 220 నుంచి 250 వాట్స్ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ పరికరం. అంటే అతని శరీరం నుంచి అన్ని వాట్స్ కరెంట్ ప్రవహించిందన్నమాట. సాధారణ మనుషులైతే ప్రాణం మీద ఆశలు వదులుకోవచ్చు. ఈయనకు ఎంత శక్తి ఎలా వచ్చింది? అంత కరెంటును అతడి శరీరం ఎలా తట్టుకోగలుగుతుంది? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు. కానీ ఈ విషయం వెనుక ఓ కథ ఉంది. మోహన్ చిన్న వయసులోనే అతని తల్లి చనిపోయింది. దాంతో మోహన్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఓ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి తీగల్ని పట్టుకున్నాడు. కానీ అతడు చనిపోలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్నుంచి అతడు ఎలక్ట్రిక్ మోహన్ గా మారిపోయాడు. ఇతడి శరీరానికి ఉన్న విద్యుత్ నిరోధకతను కొలుస్తున్నారు. సాధారణ మనిషికి 1,80,000 ఓమ్స్ వరకు విద్యుత్ నిరోధక శక్తి ఉంటుంది. కానీ మోహన్ విషయంలో ఇది చాలా భిన్నంగా ఉంది. అతడికి 13 లక్షల ఓమ్స్ కంటే అధికంగా విద్యుత్ నిరోధక శక్తి ఉంది. అంటే సాధారణ వ్యక్తి కంటే 7 రెట్లు అధికంగా ఉన్నట్టు లెక్క. ఇతడు తనను తాను సూపర్ హ్యూమన్ గా చాటుకునే ఓ ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. శరీరానికి రాగి వైర్లు చుట్టుకున్నాడు. ఓ చేతిలో ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. అతడి కాలి కింద ఉన్న వైర్ ద్వారా కరెంటు సరఫరా అవుతుంది.
అతడి చేతిలోని స్టవ్ మీద ఆమ్లెట్ వేస్తున్నాడు. మోహన్ నిజంగానే అసాధారణమైన మనిషి అని ఈ ప్రయోగంతో అంతా ఒప్పుకున్నారు. అతడికి చీకటి వెలుగు రెండూ ఒక్కటే. చూపు లేదు, అయినా మనసు అన్నీ పసిగడుతుంది. రియల్ బ్యాట్మెన్. ఇతడి పేరు మాన్. చూపు లేదు, అయినా సరే చకచకా సైకిల్ తొక్కేస్తాడు. అంతేకాదు, తన ఎదురుగా ఉన్నది ఎటువంటి వస్తువైనా ఇట్టే పసిగట్టేస్తాడు. Maybe a bicycle rack? I would think that to my right would be some like a trash can, right? Yeah. Awesome. Cool. Yeah, perfect. Telephone booths. Yeah, that's incredible. ఇదెలా సాధ్యమంటే ధ్వని తరంగాల ఆధారంగా దేనినైనా గుర్తుపట్టేస్తానని సమాధానమిస్తాడు. అంతటితో ఇతన్ని వదిలిపెట్టలేదు. ఇతడి సత్తాకు మరికొన్ని పరీక్షలు కూడా పెట్టారు. అతడిని ఓ కొత్త ప్రదేశానికి తీసుకెళ్లారు. అదంతా గజిబిజి రోడ్డు, పార్కింగ్ ప్లేస్. అయినా అతడు తడబడలేదు. ఎక్కడా ఏ వస్తువును ఢీకొట్టలేదు. అతడు 2 కార్ల మధ్య నుంచి అవలేలగా బయటకొచ్చేశాడు. ఆ తర్వాత ప్రయాణాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాడు. అతడు షూట్ చేశాడంటే గురి తప్పదు. వేగం, ఖచ్చితత్వం అతడిని అందుకోగల నిపుణులెవరూ ఈ భూమి మీద లేరని సైంటిస్టులు తేల్చారు. అతడి స్పీడ్ కంప్యూటర్కి సైతం పజిల్గానే మిగిలిపోయింది. ప్రపంచాన్ని అబ్బురపరిచే ఓ డైవింగ్ హీరో కూడా ఉన్నాడు. 33 అడుగుల ఎత్తు నుంచి ఓ చిన్న స్విమ్మింగ్ పూల్లోకి అవలీలగా దూకేస్తాడు. ఆ ఫీట్ చూసి తీరాల్సిందే. అందరిలా మనము ఉంటే ఏంటి స్పెషల్? అందరిలో కొందరిలా కాకుండా కొద్ది మందిలో ఒకే ఒక్కడిగా అవతరిస్తేనే మనకంటూ ఓ ప్రత్యేకతుండేది. అప్పుడే అసాధారణ మనుషులమనిపించుకునేది. ఇక్కడ అలాంటి వాళ్ళనే కొద్ది మందిని చూస్తున్నాం. వారి సాహసాలు అపూర్వం. ఆ ప్రయత్నాలు అనన్య సామాన్యం. ఇదిగో ఇతడు సూపర్ మ్యాన్. పేరు బాబ్ ముండెన్. ఈయన దేన్నైనా గురిపెట్టాడంటే సెకనులో 10వ వంతులోనే ఖచ్చితంగా పని పూర్తి కావాల్సింది. ఏంటి స్పెషల్? బాబ్లా ఫైర్ చేయగలిగిన మనిషి ప్రపంచంలోనే లేడు. అతడిలో వేగమే కాదు, ఫైర్, జోష్ అన్నీ ఉన్నాయి. అన్నింటికంటే ఖచ్చితత్వం ఇతడి స్పెషల్. చూడండి ఎంత ఖచ్చితంగా షూట్ చేస్తున్నాడు. ఏ మాత్రం గురి తప్పలేదు. అది మనం చూసేలోగానే పేల్చేశాడు. అంత ఖచ్చితంగా షూట్ చేయగలడా? అదే ఇక్కడ లాస్ వెగాస్లోని ఫైరింగ్ రేంజ్ ఉన్నతాధికారి పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు బాబ్ అసాధారణ మనిషో కాదో తేలిపోతుంది. చూస్తుండగానే టార్గెట్ కి 10 మీటర్ల దూరంలో నుంచి టకటగా షూట్ చేసి పారేశాడు. గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది సాధ్యం కాదంటూ ఉన్నతాధికారి క్రిస్ బాబ్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.